నమస్కారం వ్యూవర్స్. జీవితంలో కొన్ని నిర్ణయాలు మనల్ని పూర్తిగా మార్చేస్తాయి. అలాంటి వాటిల్లో వివాహం ఒకటి. అసలు ఈ బంధాన్ని మనం ఎందుకు ఎంచుకుంటాం? దీని వెనుక కేవలం సమాజపు ఆచారం ఉందా, లేక అంతకు మించిన ఒక ఆంతర్యం ఉందా? మనిషికి సహజంగానే ఒక తోడు కావాలి. అయితే వివాహం కేవలం ఒక తోడును కాదు. అది మనలో తెలియని పార్శ్వాలను మేల్కొల్పి మనల్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే ఒక ప్రయాణం. ది కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసే బంధం కాదు. ఇది ఒకరి బలహీనతలను మరొకరు బలంగా మార్చే, సంతోషాలను రెట్టింపుచేసి, కష్టాలను సగానికి తగ్గించే ఒక పవిత్రమైన బంధం. వివాహం కేవలం ఒక ఆచారం, ఒక చట్టబద్ధమైన బంధం మాత్రమేనా? లేక మనిషి అంతరాంతరాల నుండి కోరుకునే ఒక లోతైన అనుబంధమా? ఈ ప్రశ్న ఎప్పుడైనా మిమ్మల్ని ఆలోచింపజేసిందా? మనం ఎందుకు వివాహబంధంలోకి అడుగుపెడతాం? వివాహం మనల్ని స్థిరంగా ఉంచదు. ఇది మనల్ని మరింత పెద్దగా కలలు కనడానికి, మన పరిమితులను అధిగమించడానికి, ఒకరికొకరు ప్రేరణగా నిలవడానికి ప్రోత్సహిస్తుంది. ఒకరిపట్ల మరొకరు నమ్మకంతో ఈ ప్రయాణంలో మనం వ్యక్తిగతంగా కలిసి ఎదుగుతాం. ప్రపంచం మనల్ని నిర్ధారించినా, ప్రేమించే భాగస్వామి మాత్రం మనల్ని మనలాగే, ఎలాంటి షరతులు లేకుండా స్వీకరిస్తాడు. ఇది మనకు మానసిక స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మనం పడిపోయినప్పుడు చేయి అందించి, తిరిగి లేవడానికి ధైర్యం ఇస్తుంది. వివాహం ఒక సాధారణ జీవితాన్ని ఒక భాగస్వామ్య ఉద్దేశ్యంగా మారుస్తుంది. అది కుటుంబాన్ని పెంచడం కావచ్చు, ఒకరినొకరు మద్దతుగా నిలవడం కావచ్చు, లేదా ప్రపంచానికి ఏదైనా మంచిని అందించడం కావచ్చు. ఇది జీవితానికి ఒక లోతైన అర్థాన్ని, ఒక లక్ష్యాన్ని ఇస్తుంది. ఇది కేవలం ఒక ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభం. ఇది నమ్మకం, గౌరవం, ప్రేమ మరియు నిరంతర ఆవిష్కరణలతో కూడిన ఒక ప్రయాణం. ఈ బంధాన్ని పవిత్రంగా చూసుకుంటే, అది మన జీవితానికి నిజమైన అర్థాన్ని, అపరిమితమైన ఆనందాన్ని అందిస్తుంది. ఈ బంధం మీ జీవితానికి ఒక కొత్త మార్గాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.